UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. చాలా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచితురాలు, ముఖ్యంగా రాశి ఫలితాల ద్వారా మనకి ప్రతి మాసం పలకరిస్తూనే ఉంటారు డాక్టర్ ఆర్బి సుధ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్ నాతో పాటు ఉన్నారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు చెప్తారు. ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. అందుకన్నా ముందుగా అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ సంచారం ఉంది, ఈ విషయాలన్నీ వివరిస్తారు. దాంతోపాటుగా రాశి ఫలితాలు కూడా వివరిస్తారు. ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా చూడండి. మీరు జాతకాలను పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మేడం మీకు అందుబాటులోకి వస్తారు. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఏ విషయమైనా కూడా గోప్యంగా ఉంచి ఆ చక్రానికి సంబంధించి మీరు ఏ పరిహారాలు చేసుకోవాలని మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి మీతో మాట్లాడటం జరుగుతుంది. సో మొట్టమొదటిగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఆ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. సో రాశి ఫలితాల ముందు మీరు ఎలాగో గ్రహాలకు సంబంధించి చెప్తారు కాబట్టి గోచారమే చూసుకోవాలి. రాశి ఫలితాలు అంటేనే ఫస్ట్ గోచార రీత్యా దాన్ని బట్టి చెప్పడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం చూడవలసింది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం గురుగ్రహం. గురుగ్రహం అంటే ఏంటంటే మూవ్ అయ్యారు, ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, ఇప్పుడు మనకి తెలిసిన ఒక విషయం. అలాగే ఇవన్నీ ముఖ్యమైన గ్రహాలు. 4 గ్రహాలు చాలా ముఖ్యమైనవి. అన్ని గ్రహాలు ముఖ్యమైనవి, కానీ ఇవి లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటాయి కనుక వీటివి ముందు మాట్లాడుకుని మిగతావి మాట్లాడుకుంటూ ఉంటాం. సో గురుగ్రహం ఏమో వృషభ రాశిలో ఉన్నారు. అలాగే రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలో ఉన్నారు. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. శని మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కుంభశని అయినా కూడా రిట్రోగ్రేడ్లో ఉన్నారు. నవంబర్ 15th వరకు రిట్రోగ్రేడ్ అనమాట. అలాగే మనం కుజగ్రహం నెక్స్ట్ చూసాము అంటే మనకేమో మిథునంలో ఉన్నారనమాట. లాస్ట్ మంత్ ఎండ్ నుంచి ఉన్నారు, అందులోనే ఉంటారు కూడాను. అలాగే ఇప్పుడు బుధుడు వెరీ ఇంపార్టెంట్ ఫర్ కమ్యూనికేషన్ కదా. అది రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళా కర్కాటకంకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సింహానికి ఈ మాసంలో దిగుతున్నారు. అదే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ అనుకోవచ్చు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సన్ అంటే సూర్యుడేమో ఇప్పుడు మనకి సింహంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే మిడిల్ ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్ 16th వరకు కన్యకు వస్తున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడా సంచారం ఇప్పుడు కన్యలో జరగబోతోంది. సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్, మోస్ట్లీ 17th 18th సెప్టెంబర్కి జరగబోతోంది. సో చాలా కూటమి అనేది ఏంటంటే మనకి సన్, వీనస్, అలాగే కేతు మనకి కన్యలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే రాహు కూడా కన్యను చూస్తున్నారు కనుక కొంచెం ఈ నెల ఎస్పెషలీ ఏంటంటే అన్ని మిశ్రమ ఫలితాలు మోస్ట్ ఆఫ్ ద రాశికి ఘోషిస్తున్నాయి అనమాట. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఏ విధంగా ఉంది మేడం? ఈ నెల బ్రహ్మాండంగా ఉంది తులారాశి వాళ్ళకి. అంటే 7th లార్డ్ మనకేమో 9th లోకి వచ్చారు. ఈ నెలంతా ఏంటంటే బాగుంటుంది, అంటే భాగ్యం అనేది డెవలప్ చేస్తారు, అంటే కెరీర్ బాగుంటుంది, అంటే ప్రమోషన్ వస్తాయి. అలాగే ఇంక్రిమెంట్ ఎక్కువ రాలేదు అనుకున్న వాళ్ళకి ఎక్కువ ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారం అంటే ఇంకా ఎక్కువ ఉండాలి అది. కానీ మనం చూసాము అంటే ఇక ఏంటంటే 5th శని 4th and 5th లార్డ్ అయ్యాడు. సో చదువుకునే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి. అంటే ఏంటంటే కష్టపడి చదివే వాళ్ళకి నేను చెప్పేది, నేను కష్టపడకుండా నాకు చదువు చేయాలంటే రాదు. అలాగే ఏంటంటే వీళ్ళు ట్రావెలింగ్ ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడే పాస్ అవుట్ అయిన వాళ్ళందరికీ, ఎస్పెషల్లీ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం అనేది బాగుంటుంది చాలా అనే చెప్పాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే 12th లార్డ్ సంచారం జరగబోతుంది. సో ఎక్కువ ఫారిన్లో సెటిల్ అయ్యే వాళ్ళకి బాగుంటుంది ఈ నెల. అంటే ఏంటి సూచనలు ఏంటి, దాంట్లో ముందుకు సాగుతారు అని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే హెల్త్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది సూచన. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి ఉంటుంది ఈ నెల, బాగానే ఉంటుంది. అంటే 12th లో శుక్రుడు ఈ రాశికి అధిపతి 12th లో పడ్డాడు. సో ఖర్చు ఉంటుంది, కొంత మిస్అండర్స్టాండింగ్ ఉన్నా అది సెటిల్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఇప్పుడు మెర్కురీ 11th వెళ్తున్నారు కనుక తప్పక వీళ్ళకి బిజినెస్ పీపుల్కి, ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న బిజినెస్ పీపుల్కి బాగుంటుంది, లాభాలు బాగానే ఉంటాయి. అంటే ఏంటంటే అటు మనం ఏదైనా పెడితేనే కదా తిరిగి వస్తుంది మనకి, పెట్టుబడి ఉండాలి. సో ఆ పెట్టుబడి అనేది వీళ్ళకి అందుబాటులోకి వస్తుంది. అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుందనే చెప్పుకోవాలన్నమాట. సో జనరల్గా చూస్తే వీళ్ళకి ఓవరాల్గా కొంచెం బాగానే ఉంది.
అలాగే ఏంటి వీళ్ళకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా, సో ఫ్రెండ్స్ని కలవడం, వాళ్ళతో ఎంజాయ్ చేయడం ఈ నెల. అండ్ ఆల్సో ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్లో కలుసుకోవడం కానీ, లేకపోతే శుభకార్యంలో కలుసుకోవడం కానీ, అలాగే ఆనందించడం కానీ తప్పక జరుగుతుంది. అండ్ ఆల్సో వీళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ అనేది అపారంగా ఉంది. తప్పక ఆ దశ మీద వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు 2 వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే శనిగ్రహానికి ఒకటి చేయాలి. అంటే మనం అది కంటిన్యూస్గా చెప్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేడ్లో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పెడతారు తప్పక అనమాట. సో ఎంత మనం మంచి చెప్పుకున్న దాంట్లో కొంతవరకు శనిగ్రహం ఉంది, ఒక హ్యాండ్ ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా, అలా ఉంటుంది. తప్పక ప్రెషర్ అనేది ఉంటుంది, యాంగ్జైటీ అనేది ఉంటుంది అనమాట. కలర్స్ అండ్ సో కలర్స్కి వచ్చాము అంటే తప్పక వీళ్ళు ఏంటంటే మనకి బ్లాక్ కలర్ వాడచ్చు. బ్లాక్ నుంచి డార్క్ బ్లూ అనుకుందాం, అవన్నీ వాడచ్చు అనమాట. ఎందుకంటే శనిగ్రహం ఎక్కువ నేను మన స్టూడెంట్స్కి చాలా బాగుంటుందని చెప్తున్నాం కనుక వాళ్ళు ఎస్పెషల్లీ వాడడం అనేది మంచిది. అండ్ ఆల్సో పరిహారం కింద నేను ఇందాక చెప్పినట్టు లక్ష్మీ గణపతి తప్పక చేయాలి వీళ్ళు, ఈ ఎవ్రీడే చేసుకోవడం మంచిదన్నమాట. దిక్కుల విషయానికి వస్తే తప్పక నార్త్ ఈస్ట్ చెప్పుకోవాలి, నార్త్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళకి బాగుంటుంది, ఆ దశగా వెళ్ళడం కూడా బాగానే ఉంటుంది. అంటే ట్రావెలింగ్కి నేను చెప్పేది. సో చాలా చక్కటి వివరణ ఇచ్చారు తులారాశికి సంబంధించి. తులారాశి వారు పరిహారాలు చేసుకునే ముందు ప్రతి వీడియోలో మనం మాట్లాడుకునేదే వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని తీరాలి. ఎందుకంటే వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకుంటేనే మనం ఎన్ని రోజులు చేసుకోవచ్చు పరిహారాలు, మన జాతకరీత్యా మనం ఇంకా ఏ పనులు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ క్లారిటీ వస్తుంది. వ్యక్తిగత జాతకాలని డాక్టర్ ఆర్బి సుధ గారి దగ్గరే మీరు చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.